సిగ్నేచర్ అనేటువంటిది ఎప్పుడు కూడా లెజిబుల్ గా క్లియర్ గా ఉండాలండి. సిగ్నేచర్ ఎప్పుడైనా సరే లెజిబుల్ గా క్లియర్ గా ఉండాలి. సిగ్నేచర్ చూడంగానే మనకి ఆ సిగ్నేచర్ లో ఉన్నటువంటి నేమ్ మనకు అర్థం కావాలి. ఇక్కడ చాలా మంది అనుకునేటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక సిగ్నేచర్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది, దాన్ని కాపీ కొట్టేస్తారు అనుకుంటారు. ఇది చాలా అవివేకం అండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సిగ్నేచర్ ఉంటుంది చూడండి, నరేంద్ర మోడీ గారి సిగ్నేచర్ ఉంటుందండి, ఇదిగోండి ఇలా ఉండి ఇదిగోండి, ఇది నరేంద్ర మోడీ గారి సిగ్నేచర్. చెక్ చేసుకొని కావాలంటే వెళ్ళి. మరి నేను కాపీ కొట్టేసే కదా సిగ్నేచర్, అంటే నేను కాపీ కొట్టినట్టు మాత్రాన ఆయన చెక్కుల మీద నేను సంతకాలు పెట్టేసుకుని నరేంద్ర మోడీ గారి యొక్క జీతం మొత్తం నేను లాగేసుకుంటానా? చెప్పండి మీరు. లేదు, నాగార్జున గారి యొక్క సిగ్నేచర్ చూడండి, నాగార్జున గారి సిగ్నేచర్ కూడా ఈ విధంగా చాలా ఈజీగా మనం కాపీ కొట్టచ్చు. నాగార్జున గారి యొక్క సిగ్నేచర్ కూడా చూడండి, స్టార్టింగ్ లో ఎట్లానే ఉంటుంది, ఎన్ లెటర్, ఈ విధంగా ఈజీ కాపీ కొట్టచ్చు. అలా నాగార్జున గారి యొక్క అన్నపూర్ణ స్టూడియో మొత్తం ఆయన నాకు రాసి ఇచ్చారని చెప్పి సంతకం పెట్టేసుకుని రిజిస్టర్ చేసేసుకుంటామా? ఇదే అండి పిచ్చితనం. ఇదే తెలిసి తెలియని సబ్జెక్టులు చెప్పుకుంటా జనాలు పిచ్చోళ్ళు చేయడం ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరి సిగ్నేచర్ అయినా సరే ఎంత లెజిబుల్ గా ఎంత క్లియర్ గా ఉంటుందో వాళ్ళ జీవితం అనేటువంటిది అంత సాఫీగా ఉంటుంది. నా దగ్గరికి రీసెంట్ గా కొంతమంది సిగ్నేచర్స్ క్లయింట్లు వస్తారు కదండి, ఏంటో సంతకాలు చూస్తే ఫస్ట్ లెటర్ ఇట్లా పెడతారు, ఇట్లా ఏంటంటే ఈ సంతకం అనేటువంటిది ఫోర్జరీ చేయడానికి వీలుగా ఉండకూడదండి. మరి నువ్వు రాష్ట్రపతివి, మరి నువ్వు ప్రధానమంత్రివి, నీకున్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకెళ్ళిపోతాడు. ఏమండి, ఇది పిచ్చితనం. ఓకేనా? ఎవరైనా సరే సిగ్నేచర్ ఎంత క్లియర్ గా ఉంటుందో అంత పర్ఫెక్ట్ గా అంత ఈజీగా వాళ్ళ లైఫ్ ఉంటుందండి.